హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఎస్జీ పిఆర్ఎస్హెచ్ఏ. అందుకని ఈ వైరస్కి సంబంధించి ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చే వరకు మీ సొంత తెలివితేటలు పరుల మీద రుద్దకండి. మన పాతకాలంలో మన అమ్మలు అమ్మమ్మలు ఏమేమి పదార్థాలన్నీ వాడారో వాళ్ళు అన్ని కూరలు తిన్నారండి, అన్ని ముడి సరుకులు వాడారండి. మనం ఈ మధ్య వచ్చి యాక్చువల్గా మన భార్యలు మన భర్తలు ఈ మధ్య వచ్చి కొన్ని కూరలు నిషిద్ధం చేశారు తప్ప మన పూర్వులు అన్నీ తిన్నారండి. మన ఇళ్ళాళ్ళు కొన్ని నిషిద్ధం చేశారు, మళ్ళీ పేర్లేమో పిల్లలకో పెద్దలకో ఆపాదించారు. కనుక అన్ని పదార్థాలు తినండి, అన్ని కూరలు తినండి. ప్రతిరోజు రోజుకో కూర అన్నట్టు చేసుకోండి. చక్కగా ఆరోగ్యవంతంగా మంచి మాటలు మాట్లాడుకోండి. నిరంతరం దీని గురించి చర్చించుకోకండి. జ్వరదేవతని ఆహ్వానించకండి. ఇది ఏదో సమాజంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. స్వాతంత్రానికి ముందు పుట్టి ఉంటే ఇంకా దడదడలు ఆడించేసేవారేమో మీరు ఈ లెక్కన. అందుకని ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్లేగ్ వ్యాధి అప్పుడు మీరు పుట్టి ఉంటే ఇంకా దడదడలు ఆడించేసేవారేమో, ఒక ఊపేసేవారేమో. ఆరోగ్యంగా ఉండే వాళ్ళకు కూడా ప్లేగ్ వ్యాధి తెప్పించేసేవాళ్ళేమో. సైకలాజికల్గా తదాస్తు దేవతల్ని ద్వారా ఆహ్వానించేసేసేవారేమో. అందుకని పదే పదే దీని గురించి చర్చించుకోకండి. పదే పదే దీని గురించి మీ అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో చర్చించకండి. మీ భార్యతో మీ భర్తతో మీ కూతురుతో మీ కొడుకుతో చర్చించుకోండి. పదే 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 వాళ్ళు కనబడ్డప్పుడల్లా. అంతేగాని మీ అన్నతో తమ్ముడితో ఫోన్ దొరికినప్పుడల్లా హాయిగా సుఖంగా కూర్చుని బాధ్యతలు బరువులు కష్టాలు ఏమీ లేకపోవడంతో హాయిగా కూర్చుని పదే పదే చర్చించకండి దీని గురించి. జ్వరదేవతని ఆహ్వానించకండి. మన పూర్వులు తిన్న అన్నీ తినండి. అలాగే నాన్ వెజిటేరియన్స్ అండి, మీ నాన్ వెజిటేరియన్లో ఏవేవి బలమని మీ పూర్వులు చెప్పారో అవన్నీ చక్కగా వండుకొని తినండి, బయట కొనుక్కోకండి. చక్కగా వండుకొని తినండి. వాళ్ళు ఏమేమి చెప్పారో ఎలా చేశారో అలా చక్కగా మీ పూర్వులు తిన్నవన్నీ తినండి. మీ పూర్వులు ఆచరించిన జీవన విధానంలో ఉండండి. చక్కగా పళ్ళు పాలు తీసుకోండి. మీ భార్య ఏది చేస్తే అది రైటు అని ఈ గొడవను ఆపండి. పక్కింటాడికి వచ్చేస్తుందని పదే పదే సైకలాజికల్గా అని తదాస్తు దేవతల ద్వారా విశ్వంలో ఒక శక్తి ఉంటుందండి, అది ఏమనుకుంటే అది చేస్తుందట. అలాగా విశ్వం శక్తిని నెగిటివ్ చేసి వాళ్ళ ఇంటికి ఈ రోగాన్ని పంపకండి. మీకు అంత అఫెక్షన్ కారిపోతుంటే డబ్బులు వాళ్ళ ఇంటికి పంపించండి. మీకు అంత అఫెక్షన్ కేరు కారిపోతుంటే మీ కూతురు దగ్గర చూపించుకోండి, మీ కొడుకు దగ్గర చూపించుకోండి. విశ్వంలో యొక్క సృష్టిని నెగిటివ్ చేసి వాళ్ళ దగ్గర పంపించండి. ఇది కలేజా ఉంటాయి కదా, చాలా బాధగా ఉంది కదా. అలాగే ప్రతి ఇంట్లోనూ మీరు అల్లర్లు చేసేస్తుంటే ఆ మాటలే మాట్లాడుతుంటే ఆ ఇంట్లోనూ పిల్లలు ఆ ఇంట్లోనూ భార్య బాగా బాధపడుతూ ఉంటారు. అందుకని చక్కగా దైవ ప్రార్థన, నిరంతరం దైవ ప్రార్థన చేసుకోండి. మీకు నచ్చినది సుందర హనుమాన్ చాలీసానో లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్లోకాలు, మహాలక్ష్మీదేవి శ్లోకాలు, విష్ణు సహస్రనామమో లలితా సహస్రనామమో, లేదా ఇప్పుడు కొత్తగా బాగా ప్రసిద్ధి చెందుతున్నారండి ప్రత్యంగిర మరియు ఆవిడ మరొక దేవత, వాళ్ళ శ్లోకాలు ఇల్లంతా ప్రతిధ్వనించేటట్టు పొద్దుట సాయంత్రమో టీవీలోనో లేదంటే మొబైల్ ఫోన్లోనో పెట్టుకుని వినండి. ప్రశాంతంగా మీరు ఉండండి, మరొకరిని ఉంచండి దయచేసి. మన ఛానల్ ద్వారా చాలామంది ఇలా అల్లర్లు చేసిన వాళ్ళు బాగుపడితే అదే చాలండి, మనకి అదే 10,000. వాళ్ళు లక్షణంగా ఉంటారు, మీరు లక్షణంగా ఉంటారు. దీని గురించే చర్చించి ఇది అవకాశంగా తీసుకుని భార్యాభర్తల కుటుంబాలను విచ్ఛిన్నం చేసేయాలనే అతి ప్రేమ పేరిట, అతి అఫెక్షన్ పేరిట అవన్నీ చూపించకండి. మీకు అన్నదమ్ములక్క చెల్లెళ్ళ మీద అంత అఫెక్షన్ అంటే మీ కూతురు మీద ఎంత ఉండాలి, మీ కొడుకు మీద ఎంత ఉండాలి, వాళ్ళ మీ దగ్గర చూపించుకోండి. అలాగే ఎవరిళ్ళకి ఎవరు రావాలో, ఎవరిళ్ళకి ఎవరు వెళ్ళకూడదో ఇవన్నీ మీరు పెట్టకండి రూల్స్. ఇవన్నీ జరిగాయండి గతంలో కరోనా వేవ్లో చాలామంది ఇళ్లల్లో. మీ కూతురుకో కొడుక్కో పొరుగు రాష్ట్రంలోనో పొరుగు దేశంలోనో ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఎలా వెళతారో
చదువుకో ఉద్యోగానికో, అలాగే పొరుగు రాష్ట్రం నుంచో పొరుగు దేశం నుంచో ఇంకొకళ్ళ ఇంట్లో పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారేమో, లేదా వీళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారేమో. మీరు అలా సంయమనం మీరు అలా కంపేర్ చేసుకోండి, అప్పుడు మీకు ఇది తప్పని అనిపించదు. ఉద్యోగ నిమిత్తం విద్య నిమిత్తం మీ కూతురు కొడుకు పొరుగు రాష్ట్రాలకు పొరుగు దేశాలకు వెళ్ళడం ఎలాగ సమంజసం అని మీరు అనుకుంటున్నారో, ఇంకోటి ఫ్యామిలీలో పెద్దవాళ్ళ దగ్గరికి వీళ్ళు ఏదో కారణానికి వెళ్ళడమో, లేదా పెద్దవాళ్ళు ఏదో కారణానికి వీళ్ళ ఇళ్ళకి రావడమో సమంజసం అన్నమాట వాళ్ళ జీవన విధానంలో. ఇలా ఆలోచించండి. ప్రశాంతంగా అందరూ ఉండండి, ప్రశాంతంగా అందరినీ బ్రతకనివ్వండి, ఉంచండి. దీని గురించి పెద్దగా టెన్షన్ పడి ప్యానిక్ అవ్వకండి. స్టే హెల్దీ, స్టే బ్లెస్డ్. ప్లీజ్ డూ వాచ్, లైక్, share, subscribe SSV NAGA PRA SHE.